ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికి కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నప్పుడు కూడా సెంట్రల్లో కొన్ని పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. వాటిని మా పార్టీ వైపు నుంచి వెళ్ళి వాటిని స్టడీ చేస్తున్నాం. వీళ్ళు అన్నట్టు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, లేకపోతే బడ్జెటరీ, అసలు యాక్చువల్ బడ్జెటరీ ప్రాబ్లమ్ అసలు నాకు తెలిసిన మట్టుకి అసలు వీటన్నిటి గురించి వెళ్ళి కూడా ఒకసారి కూలంకుషంగా మా పెండింగ్ ప్రాజెక్ట్స్ గురించి వెళ్ళి అదేవిధంగా వీటి గురించి వెళ్ళి ఈ 2 విషయాలపైన మేము చాలా సీరియస్గా ఉన్నాము. వాటి గురించి వెళ్ళి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే మా ఏకైక లక్ష్యం అనే ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ మాది. మీకు తెలుసు, నిన్న కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నిన్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ శీతాకాల సమావేశాల్లో దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన బిల్లు ఏమైనా వచ్చేటటువంటి అవకాశం ఇప్పుడు మీరు పట్టుపడతారా దాని గురించి? బిల్లు విషయం లోపల మేము మొదటి నుంచి కూడా బిల్లు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని ఎవరు చెప్పలేదు. మేము చెప్పిన విషయం ఏంటంటే శీతాకాల సమావేశం వరకు తెలంగాణ విషయం లోపల ఒక స్పష్టమైన వైఖరి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఇవ్వాలి అనేటువంటి విషయం చెప్తే కొంతమంది దాన్ని డెడ్లైన్ అన్నారు, కొంతమంది బిల్ అన్నారు. సరే, విషయం ఏంటంటే మేము అనుకున్నట్టు ఈరోజు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 3 సభ్యులతో 5 సభ్యులతో అది ఈ రోజు రేపో తప్పనిసరిగా ఒక సబ్ కమిటీ చేశారు. దానిపైన కూడా చాలా మంది హర్షం వెలబుచ్చారు. ఇష్టం ఉన్న వాళ్ళు హర్షం వెలబుచ్చారు, ఇష్టం లేని వాళ్ళు కూడా సరే పర్లేదని కూడా అంటున్నారు. కాబట్టి అదొక మైలురాయి. వినోద్ కుమార్ గారు, బాసరలో ఐఐటి పెట్టాలి అనేటటువంటి డిమాండ్ గురించి మీరు పార్లమెంట్లో ప్రస్తావన చేసేటటువంటి ఆలోచన ఇవాళ వచ్చి డిస్కషన్ వచ్చిందండి. సీఎం గారు ఏం చెప్పారంటే వరంగల్లో ఉన్న ఆర్ఈసీని ఇవాళ ఐఐటి స్టాండర్డ్కి అప్గ్రేడ్ చేస్తున్నారు కాబట్టి బాసర్లకు వెనక్కిపోయింది, దాన్ని ఏ విధంగా చేయాలో కొంత మీరు ఆలోచించేయండి. కరెక్ట్ కాదండి గోపాల్ గారు, దట్ ఈస్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. ఆర్ఈసీ పేరు చేంజ్ చేశారు, దేశంలో ఉన్నటువంటి అన్ని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ నీట్గా మార్చారు. ఐఐటీకును దానికి అసలు ముడిపెట్టడం చాలా తప్పు. ఇదే విధంగా మేము చెప్తున్నాం కానీ తెలంగాణకు ఈ విధంగా దాన్ని వక్ర భాషలు చెప్పి అన్యాయం చేయడం అంటే దిస్ ఇస్ లేటెస్ట్ ఎగ్జాంపుల్. మేము చాలా రోజుల నుంచి బాసరలో ఐఐటి కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత తెలుగుదేశం పార్టీ కూడా యునానిమస్ గా రిజర్వేషన్ పాస్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని రాజకీయ పక్షాలు కూడా దాన్ని ఒప్పుకున్నాయి. కోస్తా ప్రాంతానికి ఒక పెద్ద ఎయిర్పోర్ట్ లేకపోతే ఒక పెద్ద పరిశ్రమ, ఇప్పుడు బందర్ పోర్ట్ ఇమీడియట్ గా కట్టాలి. మా ఫర్ ఎగ్జాంపుల్ నా విజయవాడ కృష్ణా జిల్లా తీసుకుంటే మా టాప్ ప్రయారిటీ బందర్ పోర్ట్ అండి. బందర్ పోర్ట్ కానీ వస్తేనే ఫ్రీ ట్రేడ్ జోన్స్ కానీ ఇండస్ట్రియల్ జోన్స్ కానీ అక్కడ పేపర్ మిల్ పెడతానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఇప్పుడు గ్యాస్ నిల్వలు చాలా ఉన్నాయి మనకి, ఇది గోదావరి కృష్ణా బేసిన్లో. ఆ గ్యాస్ నిల్వలు వేరే రాష్ట్రం వెళ్లకుండా ఉండటం కోసం ఎయిర్పోర్ట్ విమానాశ్రయం అండ్ సెకండ్ వెల్కమ్ టు దట్ మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నా కదా, మాకు కావాల్సిన ఫస్ట్ సీ పోర్ట్ అండి. నెక్స్ట్ ఇస్ ఆ గ్యాస్ నిల్వల్ని మనం వాడుకునే విధంగా పరిశ్రమలు రావాలి. పారిశ్రామికవేత్తలు ఏం చూస్తారంటే పొద్దున సాయంత్రం వెళ్ళిపోవాలనుకుంటారు జనరల్గా. అందుకనే అక్కడ కావాల్సిన ప్రాపర్ మన ఎయిర్ ఫెసిలిటీస్ కావాలి. అక్కడ యాక్చువల్గా వాళ్ళ ఎయిర్ డెక్కన్ ఒకటే ఉంది, దానికి ఒక ప్రాబ్లం వచ్చిందంటే రీఫ్యూలింగ్ లేదు అక్కడ విజయవాడలో. దాని మీద ఆల్రెడీ నేను టేకప్ చేశాను పెట్రోలియం మినిస్టర్తో. అక్కడ రీఫ్యూలింగ్ విజయవాడ గన్నవరంలో పెట్టిస్తే అక్కడ ఎక్కువ ఫ్లైట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఎక్కువసేపు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇవాళ ఎయిర్ సహారా కూడా ఆంధ్ర హబ్ కింద క్రియేట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు మొన్నే రాయితీ ఇచ్చారు ఏది ఫ్యూయల్ దాని మీద. దానివల్ల ఇక్కడ హబ్ చేస్తే అనేక ఏరోప్లేన్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ పెరుగుద్దో ఆటోమేటిక్గా ఎయిర్పోర్ట్స్ కూడా డెవలప్ అవుతాయి అనమాట. సో వీటన్నిటి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. బట్ ప్రాధాన్యతలు బట్టి మనం ఒకదాని ఒకటి టేకప్ చేయాలి. కాబట్టి పార్లమెంట్లో పార్టీకి ప్రతిదానికి కూడా వ్యూహం ప్రతివ్యూహం ఉంటుంది. అన్ని పార్టీలు కూడా ఇవాళ పార్లమెంట్లో మోహరించి ఉన్నాయి. కానీ ప్రజల యొక్క ప్రయోజనాలు ఏమిటి, ప్రజలు ఏం ఆశిస్తున్నారు అనేటటువంటి దాని మీద వారి యొక్క సమయాన్ని ఎక్కువగా వారు వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రజలు మన పార్లమెంటు సభ్యుల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మన రాష్ట్రానికి ముందున్నటువంటి సవాళ్ళన్నింటినీ కూడా వారు ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రస్తావన చేసి వాటి పరిష్కార మార్గాలు కనుక్కుంటారు అని గంపెడాసుతో ఎదురు చూస్తున్నారు మన ప్రజలు. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.